నమస్తే సార్. నమస్కారం అండి. సార్ రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడని చెప్పి ఒక చర్చి ఫాదర్ మండేపాడులో డానియల్ చర్చి ఫాదర్ ఏమని కామెంట్ చేసిందంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన ఎక్కడికక్కడ నరికేస్తామని చెప్పి కామెంట్ చేశాడు. అవునా? వాడు ఇంకా బతికే ఉన్నాడా? స్టేషన్లో వేసాడు సార్. కేసు ఫైల్ అయింది, ఆయన పైన కేసు ఫైల్ అయింది, స్టేషన్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఈ చర్చి ఫాదర్లు చాలా పేటరేకపోతున్నారు. చాలామంది కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలరా బాబు. ఎవడో ఏ ఫాదర్ అయినా కానీ మీ దేవుడిని, మీ నమ్మకాన్ని మీరు నమ్ముకోండి. జనాల్లో దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ని నరికేస్తాం, తీసేస్తాం అంటే తొక్కిపారు తింటారు. ఈ మధ్య బాగా బలిసిపోయింది. ఎందుకంటే ఈ చర్చి ఫాదర్సు కొంచెం విపరీత ధోరణికి వెళ్ళిపోయి హిందువులని కొంచెం తిట్టడం అలవాటు చేసుకున్నారు. దశంభాగాలు తీసుకుని అడ్డగోలుగా బలిసి ఏం చేయాలో తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చెప్తున్నా, అరే మీరు ఎవరు జోలికన్నా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళి హిందువుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయకుండా ఎదవల్లారా. మేము ముందే చెప్తున్నాం, మీరు ఫాదర్లు అయితే మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, మీ మతాన్ని మీ దేవుణ్ణి ప్రార్థించుకోండి. అంతే తప్ప మనుషుల్లో దేవుడైన పవన్ కళ్యాణ్ తిడితే ఒక్కొక్క యోగాన్ని తొక్కి పడదెంగే అవకాశం కూడా ఉంటుంది. అంటే రీసెంట్ టైంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే హిందువులు 80% ఉన్న ఇండియాలో మన దాంట్లో యూనిటీ లేదు, వేరే మతంలో ఇలా జరుగుంటే ఆ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని చెప్పి ఆయన మాట్లాడాడు సనాతన ధర్మం గురించి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఆయన పైకి వెళ్తుంది. ఈ డానియల్ అనే కుక్క కూడా మాట్లాడింది కదా. మరి మనలో యూనిటీ ఉంటే అలా మాట్లాడగలుగుతాడా? హిందువులలో యూనిటీ ఉంటే ఇలాంటి జాతి తక్కువ కుక్కలు వచ్చి మాట్లాడతాయా? ఇప్పుడు ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలా, ప్రార్థించుకోవాలా, దేవుణ్ణి పూజించుకోవాలి. అన్ని మతాలని గౌరవించుకోవాలి, మన సాంప్రదాయం రా బాబు. అరే మనం యూనిటీగా ఉండాలి అని చెప్పి అనుకోవడంలో తప్పే ఉంది. యూనిటీగా లేకపోతే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. ఆ మాత్రం దానికి ఈ అవులే ఫాదర్ వచ్చి నరికేస్తాడా? ఒక్కొక్క నా కొడుకు తిరుగుతారా ఊళ్ళో? ఎందుకు ఎదవ మాటలు అన్నీ మాట్లాడతారు? వెదవల్లాగా మారిపోయారు. దశంభాగాలు తింటున్నారు. తినండి, ప్రజల్లో పెంట తిన్నట్టు తింటున్నారుగా. మరి దేవుడు లాంటి ఆయన సంపాదనలో సగ భాగాన్ని ప్రజలకు పంచినటువంటి దేవుణ్ణి ఇష్టానుసారంగా తిడుతున్నారంటే మీరు బతుకులు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించుకోండి. మా సహనాన్ని పరీక్షించకండి. ఫస్ట్ మా సహనాన్ని పరీక్షించకండి. మీరు ఇబ్బందులు పడకండి చెప్తున్నాం. అంటే ఇది వైసీపీ పార్టీ కుట్ర అని కూడా, అంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళ నుండి కూడా చేసే అవకాశం ఉంది, ఆ ఫాదర్ తోటి అలా అనిపించే అవకాశం ఉందని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? వాడు గడ్డి తినమంటే వీడు గడ్డి తింటాడా? వీడు ఒక దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాడు కదా. ఉన్న వాళ్ళని అనకూడదని తెలియదా? సంస్కారం లేదు ఎదవకి. అన్నం తింటలా, పెంటేమైనా తింటున్నాడా ఫాదర్ డానియల్ అనే వెధవ? వేసిన కొడుకులంతా ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియానిటీలో ఫాదర్ని అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా హిందూ మతాన్ని తిడుతూ ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కడికి చెప్పు తెగిపోయేలా కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మన దేశ సాంప్రదాయం, నిజంగా మన దేశ సాంప్రదాయం చాలా గొప్పది. సనాతన సాంప్రదాయం అంతకంటే గొప్పది. మన దేశం ఎప్పుడు కూడా ఒకరు యుద్ధం చేస్తేనే మనం యుద్ధానికి వెళ్ళాం తప్ప ఎప్పుడు కూడా మనం యుద్ధానికి వెళ్ళిన చరిత్ర లేదు. అలాగే ఒకడు మనల్ని ఏమనకుండా మనం వాడిని ఏమనే సంస్కారం కూడా మనకు లేదు. కానీ ఈ మధ్యకాలంలో చీడపురుగుల్లా బయలుదేరి కొంతమంది ఇలాంటి వెధవలు ఎక్కువగా మాట్లాడడం, బొట్టును పెట్టుకుంటే బొట్టుని విమర్శించడం, ఏదైనా దేవుడికి పండగ చేసుకుంటే పండగలను విమర్శించడం ప్రతి సన్నాసికి అలవాటైపోయింది. రీసెంట్ టైంలో చూసినట్టయితే తెలంగాణలో, ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా మతపరమైన గొడవలు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి, మత కలహాలు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు పర్టికులర్? ఈ సన్నాసులకు తొందరగా పాపులర్ అయిపోవాలని ఆలోచిస్తున్నారండి. చర్చి పాదులు అనేటోళ్ళు కానీ కొంతమంది దుర్మార్గులుగా తయారవి ఇష్టానుసారంగా. ఈ మధ్య ఒకడు అంటాడు, ఆ జిల్లా ఎవరిది, ఈ జిల్లా ఎవరిది? వాళ్ళదండి జిల్లా. ఊరి ఎదవల్లారా, మీ బతికే భిక్షగాడి బతుకు, అడుక్కుదెంగే బతుకు. ఎందుకంటే ఆ దశంభాగం ఇస్తే కానీ బతికే లేదు మీకు. లేదన్న గవర్నమెంట్ కానీ కడుతున్నారా మీరు? ఇప్పుడు హిందూ మతాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడే ప్రతి వెధవకే చెప్తున్నావు, రే మేము వేసే దక్షిణ వేసే ప్రతి కానుక కూడా అన్ని మతాలు అన్ని కులాల అభివృద్ధికి వెళుతుంది. మీరిచ్చే మీరు చేసేటటువంటి మీ కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీ జేబుల్లోకి వెళ్తున్నాయి. అది గుర్తుపెట్టుకుని పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు దేవుడి పేరుతో ఇలాంటి ఈ వెధవలు మారాలి, ఖచ్చితంగా మారాలి. లేకపోతే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం
ఆసన్నం అవుతుంది. సంఘటితంగా హిందువులంతా కూడా ఒకటేలా వీళ్ళే ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ప్రతి ఎదవ కూడా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా మారండ్రా ఎదవల్లారా, బుద్ధి తెచ్చుకోండి. పేద ప్రజల సొమ్ముని దశమ భాగం పేరుతో తింటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్.